ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ నెల మార్చి 8 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇక మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మార్చి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి గోచరమవుతున్నాయి. గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాశిలోనే కుజుడు స్తంభించి ఉండడం, జరిగేటువంటి ఇబ్బంది ఏంటి అనంటే అన్నిటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు గోచరమవుతున్నాయి. ముందు వెనుక ఆలోచించకుండా చేసే పనుల వల్లనే ఈ యొక్క 15వ తారీఖు లోపల ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి. కాబట్టి లౌక్యముతో వ్యవహరించండి, శాంతంగా ఉండండి. అన్నిటికంటే మించి ఈ కుజగ్రహ ప్రభావంలో ఏమవుతుంది, తొందరగా నిర్ణయాలు తీసేసుకోవడం, తొందరగా ఆలోచన చేయడం, తొందరగా పనులు చేయడం, దీనివల్ల శారీరకంగా అనారోగ్యంతో పాటుగా మానసికంగా ఎక్కువగా చులకనైపోతారు. ఎదుటి వాళ్ళలో తొందరపాటుగా ఉండడం అనేటువంటి స్వభావం వల్ల ఆ చులకన భావాన్ని తెప్పించుకోకండి. ఇది గమనించాల్సినటువంటిది. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా అవకాశాలను మీరు కోల్పోతారు. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఇక గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు, మంచిదే. కానీ గురువిచ్చేటువంటి ప్రభావాన్ని కుజుడు తొందరపాటు నిర్ణయం వల్ల తగ్గించబోతున్నాడు. ఎందుకు? దైవబలం కంటే మీ యొక్క ఆలోచన విధానమే దైవం సూచిస్తుంది మీకు. అంతరంగికంగా ఈ పని చేయకూడదు. ఎందుకంటే గురువు చాలా యోగంగా ఉన్నాడు. ధార్మికమైనటువంటి పనులు, చక్కగా సహాయ సహకారాలు, ఎదుటి వాళ్ళకి ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేయడం, దాన కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ మీకు చేస్తారు ఈ 15వ తారీఖు లోపల. కానీ ఆ ఫలితాన్ని మీరు అనుభవించాలన్నా ఈ కుజుడు మీకు అనుభవించలేకుండా చేస్తాడు. అంతేకాకుండా రవి శని ప్రభావము చేత ఈ యొక్క నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగా లేని సమయం. కాబట్టి ఇప్పుడు ఏమాత్రం కూడా ఉద్యోగ మార్పు కానీ, కొత్త ఉద్యోగం కోసం వెతులాడడం కానీ సమయం అనుకూలంగా లేదు. కొత్త వ్యాపారం చేయడానికైనా కానీ సమయం అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేసినా ఫలించదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రభుత్వ పరంగా లావాదేవీలు నడిపేటువంటి కాంట్రాక్టర్లు కానీ, ప్రభుత్వం నుంచి ఏదైనా ఆశించేటువంటి మహిళలు ఎవరైనా ఉన్నా, ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగినులు ఎవరైనా కానీ వాళ్ళకి ఆశించిన మేర కంటే తక్కువగా ఫలితములు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఏది ఆశించకుండా మీరు చేసే ప్రయత్నం చేయండి. 15వ తారీఖు తర్వాత గ్రహ మార్పుల ప్రభావం వలన మీకు అన్నీ మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇది గమనించుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే శుక్రుడు, బుధుడు, రాహు దశమ స్థానంలో యోగించబోతున్నారు. రాష్ట్రాధిపతి బలంగా ఉన్నాడు. ఏమవుతుంది? ప్రధానంగా చూసుకుంటే నీచభంగ రాజయోగ ప్రభావం అనేటువంటిది ఏర్పడడం. ఈ కారణం చేత ఏ పని చేసినా 1-2 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏది ఆలోచించినా 2-3 సార్లు ఆలోచిస్తే కానీ నిర్ణయానికి రాలేకపోతారు. చిన్న విషయానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించి వృధా కాలయాపన చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి మీ యొక్క దుందుడుకు స్వభావము అనేటువంటిది ఉండడం కారణం చేత విలువైనటువంటి అవకాశాన్ని కోల్పోతారు. ఇక్కడ శుక్రుడు బలంగా ఉన్నాడు, కానీ లాభం కుజుడే సర్వము అన్ని విధాలుగా మీకు చేటు చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ఈ సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్లు, బొటిక్, అలాగే బ్యాంగిల్ స్టోర్సు, రెడీమేడ్ గార్మెంట్స్, క్లాత్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంతేకాకుండా C&F ఏజెన్సీ నడుపుకునేటువంటి వాళ్ళు, బేవరేజెస్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇది తప్ప మిగతా అన్ని వాళ్ళకి కూడా సాధారణంగానే ఉంటుంది తప్ప ఏమాత్రము ఉపయోగంగా ఉండదు. గృహిణులు చాలా జాగ్రత్తలుగా కుటుంబ వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి.
ఇక దైనందిన జీవితంలో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా 8, 9 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే మీరు ఇంతకుముందు చేసి ఆపినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి కొనసాగింపుగా ఆ బాధ్యతని పూర్తి చేసుకునే పనులు నిమగ్నం అవుతారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం, తద్వారా రెస్పాన్సిబిలిటీస్ని మీరు తగ్గించుకుంటారు. ప్రధానంగా బాధ్యతల్ని పూర్తి చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అలాగే పాత మిత్రులను కూడా కలిసే అవకాశాలు గోచరమవుతున్నాయి. 10, 11 తారీఖుల్లో ధనపరమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కుటుంబంతో వాగ్వివాదాలు పెరుగుతాయి. మీ మాటకి విలువ లేదన్నట్టుగా మీకు భావన కలుగుతుంది. అంతే తప్ప అక్కడ ఏమీ జరగదు. అంతేకాకుండా ప్రధానంగా మానసికంగా సంతోషంగా ఉండలేకపోతారు. ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం. 12, 13, 14 తారీఖుల్లో అయితే మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కుజగ్రహ ప్రభావం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నష్టాలు కదా. కానీ మీకు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి గ్రహణ రూపంలో మీకు ఒక అదృష్టం తట్టబోతుంది. అంటే 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం దాని తదనంతరం వచ్చేటువంటి పరిణామాల వల్ల అద్భుత యోగం కలగబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి 12, 13, 14 తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి. కుటుంబ అవసరాలు, ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం, తద్వారా అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉండడం అనేటువంటిది ఈ యొక్క 12, 13, 14 తారీఖులో గోచరం అవుతుంది. ఆనందంగా, ఉత్సాహంతో బంధుమిత్రులతో గడుపుతారు. 15వ తారీఖు రోజున మాత్రం సమయం అనుకూలంగా లేదు. ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇది క్లుప్తంగా చెప్పదలిచినటువంటిది. అయితే 10, 11, 15వ తారీఖు ఈ 3 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు కూడా మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి అనుకూలంగా ఉన్నాయి. అయితే 14వ తారీఖు రోజున గ్రహణ ప్రభావం అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలలో ప్రభావం ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశులలో జన్మించినటువంటి వారికి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష పరిహారార్థమై 14వ తారీఖు రోజున ఉదయం 9 గంటలకి ఈ గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారి కోసమై చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసమే ప్రతిరోజు, అంటే నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే వీలు కుదిరినప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోవడం, తద్వారా చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురుగారు, మిథున రాశి వారి మహిళలకు ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.